ఫ్రెండ్స్, మా అబ్బాయి బజ్జీలు అడిగిండు. నేను బజ్జీలు కారంగా ఉంటే తినడానికి ఇందులో ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నా. మిరపకాయ బజ్జీలని ఆలుగడ్డ పెట్టి చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఆయిల్లో ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బజ్జీల్లోకి ఈ రెండు ఆలుగడ్డలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ మెత్తగా పిసుక్కోవాలి పేస్ట్ లాగా ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. పిండి వేసుకోవాలి. శనగపిండి పట్టించింది మా ఇంట్లోది. కొద్దిగా సోడా వేసుకోవాలి, వంట సోడా. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి, కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలి, ఎందుకంటే మిర్చి కొద్దిగా లావుగా వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని హీట్ అయిన వల్లే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిర్చిలో ఆలుగడ్డ ఉన్న ఉల్లిగడ్డ వేయించుకున్నది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటువైపు ప్యాక్ చేసుకోవాలి, వెనక వైపు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మిర్చీలు ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలి. ఒకవైపు ఇట్లా ఓపెన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ లోపల ఉన్నది మిరపకాయ కాలడానికి, కారం రాకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, మంచిగా కాలిపోయినాయి. ఇవి ఎంతో రుచికరమైన మన మిరపకాయ బజ్జీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లున్నది స్పీకర్? ఎట్లున్నది? కారం ఉందా లేదా? మంచిగా నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి.